హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. సో నాకు 20 డేస్లో నాకు థర్డ్ ఇయర్ ఫైనల్ ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందుకని ఐ డిసైడెడ్ టు డూ అ స్టడీ ఛాలెంజ్. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఛానల్లో చేయబోతున్నా. అసలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానా లేదా అనేది లెట్స్ సీ. ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ దిస్ ద పర్ఫెక్ట్ టైం టు డూ దిస్ ఛాలెంజ్. రేపు మార్నింగ్ నుంచి ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ లెగిచి నేను ఇంట్రో ఇచ్చే పరిస్థితిలో ఉండను కాబట్టి, నిద్ర మత్తులో ఉంటాను కాబట్టి ఇప్పుడే ఇంట్రో ఇచ్చేస్తున్నా. రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఐ స్టార్టెడ్ మై డే విత్ మేకింగ్ మై బెడ్. దాని తర్వాత ఇంకా 20 డేస్ ఉన్నాయి ఎగ్జామ్స్కి ఎగ్జాక్ట్గా. సో కౌంట్ డౌన్ క్రాస్ చేసుకొని దెన్ టైమర్ ఆన్ చేసుకున్నా. ఫస్ట్ ఐ స్టార్టెడ్ విత్ ఆఫ్థల్మాలజీ దట్ డే. సో ఆఫ్థలో రెటీనా చాప్టర్ చదువుతున్నా. ఫస్ట్ మ్యారోలో చదువుకొని దాని తర్వాత టెక్స్ట్ బుక్ చదువుదాం అనుకున్నా. సో అలా మార్నింగ్ ఒక 3 hours ప్రొడక్టివ్గా కూర్చుంటే ఇంకా మిగిలిన డే అంతటికి కూడా సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా అలా కూర్చొని చదవడం స్టార్ట్ అయిపోతుంది. సో మార్నింగ్ ఒకవేళ లేట్ అయితే కనుక నాకు ఇంకా డే మొత్తం పోయినట్టే అనిపిస్తుంది. సో అట్ ఎనీ కాస్ట్ రోజు మార్నింగ్ అయితే 4 o'clockకి లేచేటట్టు ఐ మేడ్ ష్యూర్ దట్ ఈ ప్రిపరేషన్ డేస్ అన్నీ కూడా. సో రోజు మార్నింగ్ మై టార్గెట్ వాస్ టు రీడ్ అట్లీస్ట్ 3 hours బిఫోర్ గోయింగ్ టు కాలేజ్. అలా టైం సెట్ చేసుకున్నాను అనమాట రోజు కూడా. ఐ థింక్ ఐ షుడ్ చేంజ్ ది సబ్జెక్ట్ నౌ. 2 hours నుంచి ఆఫ్తో చదవడం వల్ల ఏమో కానీ ఇంకా బుర్రలోకి ఎక్కట్లేదు అనమాట. సాచురేషన్ పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు ఎఫ్ఎం స్టార్ట్ చేస్తా. ఫారెన్సిక్లో ఐఎమ్ రీడింగ్ పోస్ట్మార్టమ్ చేంజెస్. అది చదువుతూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా, ఎందుకంటే లాస్ట్ మినిట్లో మళ్ళీ టెక్స్ట్ బుక్ అంతా చదవడం కుదరదు కాబట్టి. దెన్ ఫాస్ట్గా రెడీ అయిపోయి 9 o'clock కల్లా లైబ్రరీకి వెళ్ళిపోయా. సో నేను మార్నింగ్ చదువుకునే పర్సన్ అనమాట. ఈవినింగ్కి వచ్చేసరికి సాచురేట్ అయిపోతాను కాబట్టి ఎక్కువ చదువుకోలేను. ఎంత చదువుకున్నా సరే మార్నింగే కాబట్టి ఎవ్రీడే మార్నింగ్ లైబ్రరీకి వెళ్ళేదాన్ని. ఆఫ్టర్నూన్ 12 o'clockలోగా ఒక 6 hours కనుక చదవగలిగితే మిగిలిన డే మొత్తానికి ఇంకా 4 hours ఉంటుంది కదా అని చెప్పి అప్పుడు ఫ్రీగా చదువుకోవచ్చు కదా, ప్రెషర్ లేకుండా. సో దట్ వాస్ మై ప్లాన్. మార్నింగ్స్ ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కనుక ఆ రోజు తగిలితే ఇంకా బాగుంటుంది అనమాట డే మొత్తం. లేదంటే ఇంక అంతే అయిపోయినట్టే, ఇంక మూడ్ మొత్తం పోతుంది. మార్నింగ్ చదివింది ఏమైనా సరిగ్గా అర్థం కాకపోయినా, సరిగ్గా తలలోకి ఎక్కకపోయినా. సో ఆ రోజు లక్కీగా నాకు మంచి టాపిక్ వచ్చింది, ప్యూట్రిఫాక్షన్. చాలా బాగా అనిపించింది ఆ టాపిక్ చదువుతున్నప్పుడు. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా చదవగలిగాను అనమాట. అందువల్ల ఇంకా కొన్నిసార్లు అయితే మార్నింగ్ లేచాక చదివింది ఏమీ అర్థం కాదు. సో ఇంకా డే మొత్తం పోయినట్టే. ఇంకా తర్వాత కొంచెం స్నాక్స్ తిని దాని తర్వాత మధ్యలో డౌట్ వస్తే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. మొత్తం టాపిక్ ఒకసారి ఇద్దరం డిస్కస్ చేసుకున్నాము. మనం ఇండివిజువల్గా ఎంత చదివినా సరే ఎగ్జామ్స్లో మాత్రం మనం డిస్కస్ చేసుకున్న పాయింట్సే గుర్తొస్తాయి. చదువుకున్న పాయింట్స్ అన్నీ ఆల్మోస్ట్ మర్చిపోతాను నేనైతే. డిస్కస్ చేసుకున్న మాత్రం అస్సలు మర్చిపోను అనమాట. మొన్న ఎగ్జామ్స్లో ఇదే జరిగింది నాకు. ఇట్స్ టైమ్ టు చేంజ్ ది సబ్జెక్ట్ అగైన్. ఇప్పుడు SPM స్టడీ ఛాలెంజ్ 10 hours. 12 o'clock కల్లా 6 hours అనుకున్నా కానీ అవ్వలేదు. జస్ట్ 5 hours 20 minutes అయింది. ఎనీవేస్ లంచ్కి అయితే వెళ్ళా. ఫ్రెండ్స్ ఎలా చదువుకుంటున్నావు? బాగా చదువుకోవట్లేదు. ఎందుకు? చల్లగా ఉంది. గైస్ ఇప్పటికి 5.5 hours అయింది. ఇంకా LCU ఆఫ్టర్ ఎ న్యాప్ అండ్ దెన్ మనం మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం చదువుకోవడం. బాయ్. న్యాప్ తర్వాత లైబ్రరీకి వెళ్ళాల్సింది నేను అనుకోకుండా ఇంటికి వచ్చేయాల్సి వచ్చిందనమాట. సో అనుకోకుండా ఇంటికి వచ్చేసా. ఇప్పుడు మిగిలిన 4.5 hours ఇప్పుడు ఇంట్లో కంప్లీట్ చేయాలి. లెట్స్ బిగిన్. ప్రతి ఇయర్లో నాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. లైక్ ఈ ఒక్కటి పాస్ అయిపోతే చాలు దేవుడా అనుకునేటట్టు. ఫస్ట్ ఇయర్లో ఫిజియాలజీ, సెకండ్ ఇయర్లో మైక్రోబయాలజీ, థర్డ్ ఇయర్లో SPM అనమాట నాకు. Your smile keeps playing, your miles away, yeah. I would go overseas just like that. Guys, టైమర్ పెట్టుకున్నాను కదా, అది పోయింది. ఫైవ్ hours 30 minutes ఇందాక చదివాను. 10 hours అని వచ్చాక అప్పుడు చూసుకోవాలనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, పోయింది అది. సో మళ్ళీ 5 hours ఇంకా ఉంది. లెట్స్ స్టడీ. అనుకున్నా మార్నింగే అనుకున్నా పెట్టుకునేటప్పుడే పోతుందేమో అని,
ప్రతిరోజు అంతే, ప్రతిరోజు పోతుంది టైమర్. మొత్తం ఎంత చదివానో క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటా, ప్రతిరోజు పోతుంది. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. సో ఇప్పుడు ఎస్పీఎంలో ఎంటమాలజీ చదువుతున్నా, ఆర్థ్రోపాడ్ డిసీజెస్ గురించి చదవబోతున్నా ఇప్పుడు. లెట్స్ స్టార్ట్. సో అలా మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట టైమర్. ఇంక ఎస్పీఎం విషయానికి వస్తే ఇట్ ఈస్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్. దీన్ని పిఎస్ఎం అంటారు, ఎస్పీఎం అంటారు, కమ్యూనిటీ మెడిసిన్ అని కూడా అంటారు. సో ది సబ్జెక్ట్ డీల్స్ విత్ మెయిన్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్. అంటే డిసీజెస్ రాకపోయిన ముందే మనం ఏం మెజర్స్ తీసుకొని దాన్ని రాకుండా ప్రివెంట్ చేయొచ్చు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఇట్ బేసికలీ డీల్స్ విత్ అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, వ్యాక్సిన్స్. సో వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తారు ఈ సబ్జెక్ట్లో. ఇంకా చాలా బల్కీగా ఉంటుంది, చాలా హ్యూజ్ సబ్జెక్ట్ ఇది. పార్క్ టెక్స్ట్ బుక్ అయితే చాలా బండగా ఉంటుంది లిటరల్లీ. అండ్ ఎగ్జామ్స్ టైం కాబట్టి నేను బేబీ పార్క్ చదువుతున్నా. అండ్ ఎగ్జామ్స్ మధ్యలోకి వచ్చేటప్పటికి ఇంకా పీడిఎఫ్, ఒక చిన్న పీడిఎఫ్ ఉండేది, అది చదువుకోవడం స్టార్ట్ చేశా. సో ఆఫ్టర్నూన్ నుంచి జస్ట్ 2 hours మాత్రమే చదివా, బట్ కానీ కూర్చోవడం మాత్రం అలా బుక్ పట్టుకుని కూర్చొని ఉన్నాను అనమాట. ఐ డోంట్ నో అసలు, అంటే ఎక్కువ బ్రేక్స్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ అంత ప్రొడక్టివ్గా ఈవినింగ్ అవ్వట్లేదు, బట్ 10 hours టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 2 hours చదివా, మార్నింగ్ 5 or 20 minutes అలా చదివినట్టున్నా. సో ఇంకొక 2 or 40 minutesలో కంప్లీట్ అయిపోతుంది. మీరు అనుకోవచ్చు ఏంటి 10 hours చదవడం కూడా ఒక పెద్ద విషయమేనా అని. నిజమే, పెద్ద విషయం అయితే ఏం కాదు. ఎందుకంటే నీట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అయితే 12 hours చదువుకునే రోజులు కూడా ఉన్నాయి ప్రతిరోజు. కాకపోతే ఏంటంటే మనం ఒకటే రోజు 12 hours, 14 hours, 16 hours చదివే కంటే ప్రతిరోజు మనం పెట్టే చిన్న చిన్న ఎఫర్ట్స్ కన్సిస్టెంట్గా ఎవ్రీడే పెడితే ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. సో ఐ ట్రైడ్ రీడింగ్ 10 hours ఎవ్రీడే ఆల్మోస్ట్. ఒక ఎగ్జామ్కి ఒక 1 month ముందు నుంచి, నేనే కాదు మా క్లాస్మేట్స్ అందరూ, ఇంకా నాకంటే చాలా ఎక్కువ బాగా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఆ చదువుకునే రోజుల్లో ఒక రోజు మీకు షూట్ చేసి చూపించాను అనమాట. స్టిల్ 2 hours లెఫ్ట్, లెట్స్ డూ ఇట్. అండ్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మధ్యలో షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. ప్రతి వ్లాగ్లో ఇదే జరుగుతుంది. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ చేద్దాం అనుకుంటే సగం మర్చిపోతాను వ్లాగ్ చేయాలని చెప్పి. సో ఇట్ హ్యాపెన్స్ విత్ మీ ఎవ్రీ టైమ్ ఆల్మోస్ట్. సో అలా ఎండింగ్కి అయితే వచ్చేసా. ఇంకొక 15-20 minutes ఉందంతే. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చదువుకుంటారు. అంటే నేనైతే ఎవ్రీడే 4 subjects చదువుకునేదాన్ని. ఇంకొంతమంది లైక్ నా ఫ్రెండ్స్లో కొంతమంది 2 days ఒక సబ్జెక్ట్, 1 day ఒక సబ్జెక్ట్ అలా చదువుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నేను అలా చదువుకోలేను. కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంటేనే చదువుకోగలను అనమాట. మార్నింగ్ 5 hours 20 minutes అయింది. అది అయ్యాక టైమర్ అనుకోకుండా ఆఫ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ మధ్యాహ్నం స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్లీ 10 hours స్టడీ ఛాలెంజ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అది ఈరోజు వీడియో. ఐ హోప్ యూ పీపుల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ డిడ్, ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, షేర్ ద వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ఫోన్ సెట్ చేసుకొని టైమర్ ఆన్ చేసుకొని చదువుకొని చాలా కష్టం అనిపించింది షూట్ చేయడం. బట్ ఐ థరలీ ఎంజాయ్డ్. అట్లీస్ట్ మోటివేషన్ పోతున్న కొద్దీ ఇంకేం చదువుతాంలే అని అనుకునే ప్రతి పాయింట్ ఆఫ్ టైంలోని వీడియో చేయాలని గుర్తొచ్చి మళ్ళీ కూర్చొని చదవడం స్టార్ట్ చేశాను. ఈరోజు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బై.